గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? చాలామంది ఫోన్ చేసి కేసు ఏమైందన్నా, కేసు పెట్టన్నా, కేసు పెట్టన్నా, కేసు ఏమైందన్నా, అయినా నువ్వు కేసు పెడతావు, నీ వల్ల కాదులే. నువ్వేం బేకలు రకరకాల కామెంట్లు, రకరకాల ఫోన్లు. కేసు పెట్టడం ఎంతసేపు ఫ్రెండ్స్? పోలీసులు అందరూ మాకు తెలిసిన వాళ్ళే, మా ఊరు పక్కన ఉంటే పెట్టాలండి ఎంతసేపు. ఒక్క యూట్యూబ్లో పెట్టాను ఆయన వీడియో, అతను తిట్టిన రికార్డు వీడియో యూట్యూబ్లో పెట్టాను. ఒకటే యూట్యూబ్లో పెట్టాను, ఎక్కడ పెట్టలేదు కూడా. యూట్యూబ్లో పెడితేనే 100 ఫోన్లు చేసి తప్పైంది కలబెట్టుకుంటా అన్నాడు. తప్పైందన్నా ప్లీజ్ అన్నా అని పెద్ద మనుషులతో ఊరికి వాళ్ళ అమ్మ వాళ్ళతో, వాళ్ళ ఫ్యామిలీతో, వాళ్ళ నాన్నతో, వాళ్ళ బంధువులతో ప్రతి ఒక్కరితో ఫోన్ చేయించి తప్పైంది అంటే నేను ఇంకేం పెట్టాను? బిడ్డ ఒక్క యూట్యూబ్కి అది కూడా ఎక్కువ విషయం పోలా, 20,000 30,000 పోయింది. అదే కనుక ఆ వీడియోని యూట్యూబ్లో, నాకు 3 యూట్యూబ్లు ఉన్నాయి, 2 యూట్యూబ్లు ఉన్నాయి, 4 ఇన్స్టాగ్రామ్ చీని అమ్మ, నాకు కూడా మైండ్ ఖరాబ్ అయిపోయింది. 2 యూట్యూబ్లు, 4 ఫేస్బుక్లు, 6 ఇన్స్టాగ్రామ్ ఉన్నాయి నాకు. ఒక్కొక్క దాంట్లో లక్షల్లో ఉన్నారు. అన్నిటిలో మొక్కలు గైడ్ చేసి పెట్టి వాళ్ళ నెంబర్ పెడితే ఉంటుంది. పాపం కొడుకు తట్టుకోలేకపోయాడే. ఒక్క యూట్యూబ్లోనే పెట్టా. ఎందుకంటే ఫ్రెండ్స్, తిట్టుకున్నప్పుడు సోషల్ మీడియా, రాజకీయ ఫీల్డు, క్రికెట్ ఫీల్డు, ఇవి సెల్ఫీ దిగే అంటే పొగిడే వాళ్ళు ఉంటారు, తిట్టే వాళ్ళు ఉంటారు. తిట్టిన వాళ్ళందరి మీద కేసు పెట్టుకుంటూ పోతే ఇక మనం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి. ఇంకో విషయం ఏంటంటే, ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీ బాధపడతారు. వీడియోడు తాగి అర్ధరాత్రి పూట 3 కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు బౌ అని. కుక్కలతో పాటు మనం కూడా అరిగితే మనం కుక్కలు అవుతాం. ప్లస్ ఈ కుక్క వల్ల ఆ కుటుంబం ఆగమైపోద్ది. వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళందరూ కూడా బాగా అవుతారు. గుర్తుపెట్టుకోండి, ఈ కుక్క వల్ల వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా దెబ్బతింటారు. అది ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఉన్నోడికి తెలుస్తుంది ఫ్రెండ్స్, ఫ్యామిలీ వాల్యూ. అమ్మ నాన్న, కొడుకు, పిల్లగాళ్ళు, భార్య. కానీ ఇప్పుడు ఇంకో విషయం, నేను ఎవరిని కూడా ఎన్ని సంవత్సరాలు బట్టి ఓన్ తిట్టాను, కామెంట్లు పెట్టినా పెట్టుకో. ఇంకో విషయం, ఎంతమంది ఎన్నో కామెంట్లు పెడుతుంటారు. ఎవరి గురించి తెలియదు, కుటుంబం గురించి. ప్రతి ఒక్కడు కేసు పెట్టు. బిడ్డ ఒక్క యూట్యూబ్లో పెట్టినందుకు ఏడ్చిండు. అన్నింటిలో పెట్టి కేసు పెడితే వచ్చి ఇంట్లోకి వచ్చి కాలు పట్టుకుంటారు. మళ్ళీ నేను కేసు రివర్స్ తీసుకోవాలి. వాళ్ళ ఫ్యామిలీ గురించి బతిమాడుతూ ఉంటారు. అంటే వాడికి బుద్ధి రావాలి, శిక్ష పడాలి అంటే వాడి వల్ల వాళ్ళ కుటుంబం పరుగు పోతుంది, కుటుంబం ఆగమవుతుంది. అట్లా ఆలోచించారు ఫ్రెండ్స్, దయచేసి ఉక్కులు పెట్టద్దు. ఇంకో విషయం ఏంటంటే, వాడికి ఒక్క యూట్యూబ్లో పెట్టేందుకు బుద్ధి వచ్చింది. ఓకేనా? దయచేసి ఇంకో విషయం, ఫోన్ చేసే ముందు చెప్తాను నేను, చాలామంది ఫేక్ కాల్ చేయాలనుకుంటే, నైట్ పూట తాగి చేయాలనుకుంటే, తిట్టాలనుకుంటే మీకుంటుంది తమ్ముడు. నేను ఒక్క యూట్యూబ్లో పెట్టా, అన్నిట్లో మీ నెంబర్తో సహా పెడతా. ఘోరంగా అవుతుంది, జీవితం ఆగమవుతుంది. మీ ఇంటికి వస్తా, కూర్చుంటా, ఫ్యామిలీతో తెగబడితే అంటే మీ ఇంటికి వస్తా, ఫ్యామిలీ అందరు మిమ్మల్ని అడుగుతా, మీ సెంటర్ మొత్తం మేము అడుగుతా. ఇది ఇక కొంతమంది ఉంటారు సైకో వాళ్ళు. ఇక సైకో కాళ్ళతో పట్టుకొని మనం కూడా ఊగలాడామా చెప్పండి? ఇక అట్టనమాట. కాబట్టి మా ఏమని అడిగితే వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు, బతిమలాడుతున్నారు, వదిలిపెట్టలే అంటే మా అమ్మ వదిలిపెట్టే అంటే వదిలిపెట్టా. ఇక నెక్స్ట్ టైం ఇంకోటి తెస్తే మాత్రం వాడిసారి స్టేషన్కి అన్నింటిలో పెట్టుపడేది. ఇక్కడ అది భయపడాల. పోలీస్ స్టేషన్కి పోయే దేనికి? బుద్ధి రావడానికి, భయపడటానికి. ఇక ఆయన జైల్లో పెట్టి నేను ఎగిరాను ఇంట్లో. వాళ్ళ కుటుంబం బాధపడుతుంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, నా వ్యవహారం ఏంటంటే, మన ద్వారా ఒక మనిషికి బాధ కలగకూడదు, మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ. ఇది విషయం, అంతే. నేనైతే నా ద్వారా ఎవరిని బాధ పెట్టను. చాలామంది మీరు చూసారో లేదో, చాలామంది యూట్యూబర్స్, పెద్ద యూట్యూబర్సే ఒకటే వాడిని తిట్ట వీడిని తిట్ట వాడిని తిట్ట. ఎందుకంటే తిడితే బాగా చూస్తారని, వ్యూస్ వస్తాయని. కొంతమంది ఏమంటారు తెలుసు? ఇంకో విషయం, నేను పెట్టిన రికార్డ్స్ అవన్నీ కూడా బషీర్ మాస్టర్ ఫేక్ రికార్డ్స్ అంటే. ఫేక్ రికార్డు పెట్టించుకొని ఫ్యామిలీని తిట్టించుకోవడం తప్పించుకోనే కాదు ఫ్రెండ్స్. ఓకేనా? భయపడటం కోసం చేసిన వాడని చేస్తే మీరు ఒకవేళ మీకు అంత అనిపిస్తే మీరు చేసి చూడండి, తిట్టి చూడండి. రికార్డు యూట్యూబ్లో పెడితే పెట్టిన చూడండి. నెంబర్ పెట్టారంటే అర్థమైంది ఫ్రెండ్స్, అది నంద్యాల వాళ్ళు. ఓకే, ఇకపోతే మన దాంట్లోకి వద్దాం, మన వ్యవహారంలోకి. యూట్యూబ్లో చాలా రోజులు బట్టి, దాదాపు 1 year బట్టి వీడియోలు చేయట్లేదు ఫ్రెండ్స్. ఏదో ఒక రోజు చేసేసి దాన్నే ఫుడ్ వీడియోస్ అవి చేస్తూ ఉన్నా. చెయ్యాలి, యూట్యూబ్లో చేయలేకపోతున్నాను. మా వైఫ్ కూడా ఇక చేయట్లా, వీడియోలు చెయ్యాలని ఎప్పటికప్పుడు అనుకుంటున్నాం కానీ చేయలేకపోతున్నాం. నెక్స్ట్ 22వ తారీఖు ఎల్లుండి మా పెళ్లి రోజు. ఆ రోజు వస్తాయి వీడియోలు. ఆ రోజు వీడియోలు చేస్తాం ఖచ్చితంగా.
మరి ఆ రోజు కోసం వెయిట్ చేయండి. మరి ఆ రోజు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. మీరు చెప్పండి ఫ్రెండ్స్. నా పెళ్లి రోజు ఎలా జరుపుకోవాలో మీరు చెప్తే దాన్ని బట్టి నేను చేస్తా. ఫోన్ ఇటు దిప్పి చూసిన ఎట్లుంటుందా అని. ఓకేనా ఫ్రెండ్స్, 22వ తారీఖు అనమాట. ఇకపోతే ఈ వీడియో ఇక్కడ దాకా చూస్తారు, చాలా మంది చూడరు. ఇకపోతే బయట చాలా జరుగుతున్నాయి గొడవలు, కొట్లాట్లు, అరుసుకోటాలు, తంతాలు, అకౌంట్ బ్యాన్ కాటాలు, ఈ అమ్మ సాగునా కొట్ట. ఎంతసేపటికి ఒకటి మీద పడి ఏడవద్దు. ఒకటి మీద తిట్టుకొని ఒకటి ఇప్పుడు ఎవరినో తిట్టి అది వ్యూస్ 1 మిలియన్ వస్తే వాడి మీద సొమ్ము మనం తింటే మనకి గిట్టదు. గుర్తుపెట్టుకోండి, మీకే చెప్పేది. ఎవరికైనా సరే ఒకరిని తిట్టి ఒకరిని మోసం చేసి వాడి మీద వచ్చిన సొమ్ము మనం తింటే అరగదు. మన ఇంట్లో పిల్లగాళ్ళకి కుటుంబానికి ఏదైనా అవుతుంది. అందుకే కుటుంబం ఇప్పుడు తిట్టేవాడికి ఫ్యామిలీ, ఇప్పుడు మనం నన్ను తిట్టాడు కదా, తాగి తిట్టేవాడికి, ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో తిట్టే వాళ్ళకి ఫ్యామిలీ వాల్యూస్ తెలవు. ఫ్యామిలీ ఉండరు వాళ్ళకి. పోరంలోకి నా కొడుకులు. అది విషయం అర్థమైందా? ఫ్యామిలీ ఉన్నోడు. ఇంకో విషయం, ఒకటే డైలాగ్ చెప్తా, బిల్డప్ అన్నమాట. ఫ్యామిలీ లేకపోతే, కుటుంబం లేకపోతే, అమ్మ నాన్న కొడుకు పిల్లం పిల్లగాళ్ళు అనేది వాళ్ళు లేకపోతే ప్రతి ఒక్కడు రౌడీయే. అది చెప్పానా? అది ప్రతి ఒక్క రౌడీయే. వాళ్ళంతా ఉన్న వాళ్ళంతా కూడా బాధ్యత, కుటుంబం పరువు. ఇది విషయం. ఇక మాట్లాడుకుంటూ బస్సులు అవుతుంది. ఎల్లుడు నా పెళ్లి రోజు. మరి ఏం చేయాలా, ఎట్లా చేయాలా మీరే కామెంట్ చేయండి. ఏం చేద్దాం అనేది నాకేం అర్థం కావట్లేదు. దాని తర్వాత ఇక వీడియోలు వస్తాయి కమింగ్ సూన్. ఫేస్బుక్లో గుంటి నాగరాజు శ్రీకళ, గుంటి శ్రీకళ నాగరాజు. ఇన్స్టాగ్రామ్ అదే, ఫేస్బుక్ అదే, యూట్యూబ్ అదే. ఫేస్బుక్లో ఎక్కువ చేస్తున్నాను. కొంతమందికి యూట్యూబ్ చేయాలని కోరుకుంటుంది, ఫేస్బుక్ చేయాలని కోరుకుంటుంది, ఇన్స్టాగ్రామ్ చేయాలని కోరుకుంటుంది. ఇన్స్టాగ్రామ్ ఎందుకు ఫ్రెండ్స్ నాకు అర్థం కాదు. ఇన్స్టాగ్రామ్ ఫేమస్ కోసం, పేరు కోసమే. ప్రమోషన్స్ అంటే ప్రమోషన్స్ కోసం, ఓకే. అయితే ఇన్స్టాగ్రామ్లో పైసలు అయితే రావు, కన్ఫామ్. ఇన్స్టాగ్రామ్లో పైసలు రావు. ఫేస్బుక్, యూట్యూబ్లో వస్తాయి. అది కూడా మీకు పెట్టాలని ఆశ ఉంటే, కోరిక ఉంటే, చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉంటేనే నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను కూడా మీకు చెప్తాను. నేను ఎక్కువ ఇప్పుడు ఫేస్బుక్లో చేస్తున్నాను. ఒకసారి మీరు అడిగాను, నా 20 లక్ష వీడియోలో పడతాయి. యూట్యూబ్లో తక్కువ చేస్తున్నాను. త్వరలో కూడా వస్తాను యూట్యూబ్లోకి, ఓకేనా? ఎందుకంటే టిక్టాక్ నుంచి ఇప్పటివరకు నాకు చాలామంది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఫాలో అయ్యే ఫ్యాన్స్, అభిమానులు, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటూ మీ గుంటె నాగరాజు. మీకు కామెడీ వీడియోలు కావాలా, ఎంటర్టైన్మెంట్ కావాలా, ఫుడ్ వీడియోస్ కావాలా, మొన్న ఈ మధ్య అక్కడ పెట్టాను. అమ్మాయిలతో డాన్సులు కావాలని పెడితే అందరూ కూడా ఫ్యామిలీ వీడియోస్ పెట్టారు. ఓకే, అమ్మాయిలతో వీడియోలు నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ అమ్మాయిలతో ఉంది. దాదాపు హైదరాబాద్ కూడా సంవత్సరం అయింది నేను హైదరాబాద్ పోట్ల, ఎటు పోట్ల. అవన్నీ వాళ్ళవన్నీ పెట్టి పాత వీడియోలు పెడతారు. ఎటు పోట్ల, ఓన్లీ ఫ్యామిలీతోనే ఉంటున్నా. ఇంటికన్నా అది వేరు వ్యవసాయం చూసుకుంటూ ఉన్నా. ఓకేనా? క్లారిటీ వచ్చింది కదా? నెక్స్ట్ పెళ్లి రోజు ఎలా జరుపుకోవాలి కామెంట్ చేయండి. బాయ్.